కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే పంపిస్తున్నారు. అమిత్ షా వీడియోని మార్పు చేసిండు. అమిత్ షా వీడియోని మార్పు చేసి పోస్ట్ చేసిండు. ఎవడన్నా కేంద్ర హోంమంత్రి వీడియో మార్పు చేస్తాడా? ఆయన ఊకుంటాడా? పంపించిండు ఢిల్లీ పోలీసు వాళ్ళని పంపించి నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అవడతలేదు. నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి, అరే రేవంత్ మిత్రుడా, నువ్వు నన్ను గుండు అంటున్నావు, నేను నిన్ను పొట్టోడా అంటలేను. నేను మొదలు పెడుతున్నా అంటే వీళ్ళందరూ కడుపు పట్టుకొని నవ్వుతారు, కింద పడిపోతారు నవ్వినవి. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు నేర్చుకో. నేను నిన్ను గౌరవిస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి అని. కేసీఆర్ వేరు నన్ను గౌరవించలే. కేసీఆర్ ఎట్లా ఆడుకున్నామో ఆడుకున్నాం. మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆడుకున్నారు, ఆ బండి సంజయ్ నేను ఆడుకున్నాం ఇద్దరం. కేసీఆర్ నీతో ఆడుకున్న పెద్ద పని కాదు. కేసీఆర్ ఇంకా చాలా పెద్ద మునగాడు ఉండి తెలంగాణ తెచ్చినోడు ఏమాట కా మాట. కేసీఆర్ 10 ఏళ్ళు తిప్పలు పడి 13 ఏళ్ళు తిప్పలు పడి తెలంగాణ తెచ్చుట్లో ముందరున్నాడు. నువ్వేం చేసినావు? ఈ పార్టీకి లడ్డు దుంకి ఆ పార్టీకి లడ్డు దుంకి ఫైనల్ గా మళ్ళా వచ్చే నెల బీజేపీలోకి వస్తున్నాడు. వచ్చే నెల మళ్ళా బీజేపీలోకి వస్తున్నాడు. లేదా జూలై 14 లాస్ట్ డేటు. సంచులు మోసిండు కదా ఒకసారి సంచులు మోసిండు పైసలే. దాని కోర్టు మధ్యప్రదేశ్ కేసు కేసు తెలంగాణలో లేదు. ఇక తెలంగాణలో మనమే ముఖ్యమంత్రి మనమే చూసుకుందాం అనుకున్నానేమో. లేదు, కేసు అటు పంపిండు, మధ్యప్రదేశ్ పంపిండు కేసు. ఆడ జూలై 14 లాస్ట్ డేట్ పెట్టిండ్రు. అప్పటికల్లా ఏం చెప్తావో చెప్పు. 15వ తారీఖు నాడు జడ్జిమెంట్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఆడ కన్విక్ట్ అయినవా, దోషిగా తేలినవా, 15 సాయంత్రం రాజీనామా చేయ బిడ్డ. రేవంత్ మిత్రుడుగా చెప్తున్నా, ఎవరన్నా హోమ్ మినిస్టర్ వీడియో ట్యాంపర్ చేస్తాడా అనే? అది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేపిస్తారు. మీ వాళ్ళతోటి నిన్ను జైలు లేపించే కార్యక్రమాలు మీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు. జాగ్రత్తగా ఉండయా. ఇక బీజేపీలోకి వస్తాడు రేవంత్ అంటే నేను ఒక మిత్రుడుగా అయితే ఆహ్వానిస్తున్నా. తర్వాత మా పార్టీ ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ మిత్రుడుగా అయితే ఆహ్వానిస్తున్నా. పార్టీ ఏం చేస్తుందో మరి. దొంగలేని లంగాలు ఇప్పుడు ఈ లంగా లఫంగా మత్తు ఇచ్చుడు రేవంత్ ని రాకేష్. మరి అమిత్ షా వీడియో మాట్లాడింది ఉల్టాగా చేసి మాట్లాడినట్టు చూపిస్తే లంగపనే కదా మరి. అందుకే పోలీసు వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇటువంటి అన్ని లంగమాటలు మాట్లాడిపోయాడు. రాకేష్ కరెక్టే చెప్పి తులం బంగారం ఇటువాయ్ నందిపేట పెళ్లి నెల అయినాయి కదా, వచ్చిందా తులం బంగారం? అవ్వ పెట్టుకుని అన్ని దుద్దులన్నీ ఆ తులం బంగారంతో చేయించుకుర్రా? 4,000 పెన్షన్లు ఏమాయ్, 2,500 ప్రతి మహిళకి ఏమాయ్, రైతులకి 500 బోనస్ ఏమాయ్, 500 బోనస్, 2 లక్షల రుణమాఫీ ఏమాయ్, రైతు బంధు 15,000 ఏమాయ్, అమ్మొట్టు మన బాస సరస్వతి అమ్మొట్టు 15 ఆగస్టు కి ఇస్తా, వెంకటేశ్వర స్వామి ఒట్టు సెప్టెంబర్ 17 కి ఇస్తా, లేకపోతే మన శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఒట్టు డిసెంబర్ 25 క్రిస్మస్ కి ఇస్తా. ఇవన్నీ ఒలగెత్తున్నావయ్యా. టీఆర్ఎస్ వాడు ఒక్క మాట కరెక్ట్ మాట్లాడాడు, టీఆర్ఎస్ వాడు కరెక్ట్ మాట్లాడాడు. ఊరికే దేవుళ్ళ మీద ఏమి ఒట్టేస్తున్నాయా, నీ పొరగాళ్ళ మీద ఒట్టేయమని చెప్పాడు. నీ పొరగాళ్ళ మీద ఒట్టేయమన్నాడు. అప్పటి నుంచి నోరు మూసుకున్నాడు రేవంత్ రెడ్డి. అట్లా అబద్ధాలు చెప్పుకుంటే మహిళల్ని, పాపం ఇల్లు లేని మహిళల్ని బోసవచ్చుకుంటే ఏమొస్తుందయ్యా? ఈ రైతులు ఎండలలో కష్టపడుకుంటా పంటలు మన పండించిన వాళ్ళది కనీసం సమయానికి కొంటలేవు, మళ్ళీ అదే తరగతి ఇస్తున్నావు, బోనస్ ఇస్తలేవు. ఇంకా రోడ్ల మీదనే వడ్లున్నాయి. కోతలు కోసి 15 రోజులు అయిపోయాయి, రోడ్ల మీదనే వడ్లున్నాయి. వర్షాలు పడుతున్నాయి, ఎండకెండుతున్నాయి, వర్షాలకు తడుస్తున్నాయి. ఏది నీ ప్రభుత్వం? నీ పనితనం ఏది? ఎక్కడ పోయినావు? నీ 6 గ్యారెంటీలు యువతకి నిరుద్యోగ భృతి ఏది? ఇప్పుడు అంటాడు గల్ఫ్ బోర్డు పెడతా అంటాడు. గల్ఫ్ లో సేవలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నరాన గల్ఫ్ లో ఉన్న సోదరుడికి నరేంద్ర మోడీ ఉంటాడు. నరాన ఇంతకు ముందు ఇలా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాము రాకేష్ నేను. దుబాయ్ లో బొట్టు పెట్టుకుంటే మూతిపర రాలబోతుండే ఒక జమానాలా. ఇవాళ తిలకం దిద్దుతున్నారు, కంకణం కడుతున్నారు, గుడికి పోతున్నారు, స్వామినారాయణ మందిరు తుర్క దేశంలో స్వామినారాయణ మందిర్ పోతున్నారు, పూజలు యాగాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎట్లుంటో చెప్పాలవా? తుర్క దేశంలో రంజాన్ మాసంలో
సాయంత్రం పొద్దున సాయంత్రం వరకు ఉపాసం ఉంటారు కదా, సాయంత్రం తినేటప్పుడు ఎప్పుడైతే రోజా ఇచ్చిపెట్టే సమయం అవుతుందో మందిరానికి పోయి ప్రసాదం తిని తుర్కరాజులు రోజా ఇచ్చిపెడుతున్నారు. అది నరేంద్ర మోడీ, అది నరేంద్ర మోడీ. ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారమ్మా, కాంగ్రెస్ అంతా దొంగనా కొడుకులు వెళ్ళారమ్మా. నేను చెప్తున్నా మళ్ళా, దొంగలు మిమ్మల్ని ముంచిందే వాళ్ళు. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ చేస్తే ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఉంటది. అది ముస్లిం మహిళలకు మంచిదా కాదా? ముస్లిం మహిళలకు మంచిదే కాదా? చెప్పుండ్రి. ఒక్క మొగుడు ఒకటే పిల్లం. మనందరికి ఆశ్చర్యం కాదు, వాళ్ళకి మంచిది. నలుగురు చేసుకుంటారు. ఏంటికి? ఒక్క భార్యతోటే ఉంటుండ్రు. ఒక్క దేశం ఒకటే చట్టం, ఒక్క మొగుడు ఒకటే పిల్లం. అది యూనిఫామ్ సివిల్ కోడ్. ఎందుకు మంచిది కాదమ్మా? ట్రిపుల్ తలాక్ తీసేస్తే మీకు మంచి అయిందా చెడైందా? మంచి అయిందా చెడైందా? చెప్పరు. అది ఎంతో కూర్చొని ఉన్నారు కదా, చెప్పలే కదా. మరి మీ ఆయన 4 పిల్లలు చేసుకుంటే ఇష్టమా మీకు? మీ అందరి కోసం నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు, భారతీయులందరి కోసం పనిచేస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడి వచ్చేసారి ఎలక్షన్ నిలబడదు బాబు, రాదమ్మా. కాబట్టి అమ్మా, మనకి రానున్న కాలంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా భారతదేశాన్ని కాపాడుతున్నాడు, భారతదేశాన్ని బలవంతంగా చేస్తున్నాడు నరేంద్ర మోడీ, ధర్మాన్ని కాపాడుతున్నాడు. మీ అందరికి అమ్మా రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? అక్షంతలు వచ్చినాయా ఇంటికి? వచ్చినాయా? అక్షంతలు వచ్చినాయా ఇంటికి? వచ్చినాయా? రాముల వారి ఆశీర్వాదం వచ్చింది కదా. రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ చేసిండు భారతదేశంలో. నేను మీడియాకి చెప్తున్నా, చూడండి, నేను మీడియాకి చెప్తున్నా, పసుపు బోర్డు తేవడం, పసుపు రైతుల కోసం గత 4 ఏళ్ల నుంచి పనిచేయడం, ఇవాళ పసుపు రేట్లు 20,000 దాటడం, ఈ అన్నిటికీ కారణం, ఈ రేట్లు పెరగడానికి కారణం రాముల వారి ఆశీర్వాదం పసుపు రైతుల మీద ఉన్నది. రాముల వారి ఆశీర్వాదం పసుపు రైతుల మీద ఉన్నది కాబట్టి పెరుగుతున్నాయి. రామరాజ్య స్థాపన జరిగింది కాబట్టి భారతదేశంలో జనవరి 22 నాడు ఫిబ్రవరిలో అలా రేట్లు పెరిగినాయి. రానున్న కాలంలో ఇంకా రామరాజ్యాన్ని బలపరచాలా, మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలా. నరేంద్ర మోడీకి పెద్ద మెజార్టీ తోటి మనము గెలిపించుకొని 400 స్థానాలు మనం గెలిపించుకొని మన హిందువులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కి వచ్చిన హిందువులకి మనం పౌరసత్వం ఇచ్చుకోవాలా. పౌరసత్వం ఇచ్చుకొని ఇక్కడ ఉన్న దొంగతనంగా ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ తుర్కోలని, వీళ్ళని భారతదేశాలకి వెళ్ళగొట్టాలా. నేను ముస్లింలకు మళ్ళీ చెప్తున్నా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తోటి మీకు ఏం సంబంధం లేదు. భారతదేశంలో ఉన్న ముస్లింలకి ఏం సంబంధం లేదు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తోటి మీకు ఏం సంబంధం లేదు. ఇది విదేశాలకు వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళు, ఇక్కడ దొంగతనంగా వచ్చిన తుర్కోలతోటే వాళ్ళకి సంబంధం. వాళ్ళని నిలబడతారు, మీకేం సంబంధం లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ తోటి ఒక్క మొగుడు ఒకటి పెళ్ళాం యాద పెట్టుకోండి. అది కూడా ముస్లిం మహిళలకి మంచిది. ట్రిపుల్ తలాక్ తీసేసిర్రు. ఇగో ఫస్ట్ ఏం చేసిండు, విడాకులు ఇచ్చుడు కష్టం చేసిండు. ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్నాడు లేదంటున్నాడు. ఎంత మంచిగా భార్య సల్లా ఉంటది ఇంట్లో, మొగుడు ఎటువైనా వాపస్ ఆడికేస్తాడు సాయంత్రం అని హ్యాపీగా ఉంటది ముస్లిం మహిళ. లేకపోతే 3 సార్లు తలాక్ 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 అంటే ఇచ్చిపెట్టు, మళ్ళీ ఇంకో దాన్ని చేసుకుని మళ్ళీ ఇచ్చిపెట్టు, మళ్ళీ ఇంకొక ఆమె చేసుకుని మళ్ళీ ఇచ్చిపెట్టు. ఇదే పని 4 పెళ్లిళ్ళు చేసుకుని. ఇవాళ ఏమైతుంది, ఒక్క భార్య, ఒక్క భర్త, ఒకటే భార్య. నరేంద్ర మోడీకి ఆశీర్వాదం, ముస్లిం మహిళలు కూడా ఆశీర్వాదం ఇస్తారు ఇప్పుడు రానున్న కాలంలో. కాబట్టి దయచేసి అమ్మా, అన్ని రకాలుగా ఆలోచన చేసిన మనం నరేంద్ర మోడీ గారికి మనం ఓటేసుకోవాలి. మనం మన ప్రాంతంలో పసుపు రైతులు గాని, మక్క రైతులు గాని, వరి రైతులు గాని రానున్న కాలంలో మనకు చాలా ఫ్యాక్టరీలు పెట్టుకోవాలా, ఎంప్లాయ్మెంట్ పెంచుకోవాలా, చెరుకు ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలా. మామిడి జగిత్యాల దిక్కు పండుతుంది, వాళ్ళకు కూడా పసుపు చేసినట్టు మనం పని చేసుకోవాలా. కాబట్టి నరేంద్ర మోడీకి పెద్ద మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను.